నెక్స్ట్ నాండ్ గేట్. నాండ్ గేట్ అయిపోయిందండి. ఇప్పుడు నార్ గేట్ గురించి మాట్లాడతాం. రైట్, నార్ గేట్ అండి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ నార్ గేట్ వీఆర్ డిజైనింగ్ రిమైనింగ్ గేట్స్. సో రిమైనింగ్ గేట్స్ మనకి ఏమున్నాయి, బేసిక్ గేట్స్ గురించి మాట్లాడుతున్నాం. రిమైనింగ్ బేసిక్ గేట్స్ వచ్చి అండ్ గేటు, ఆర్ గేటు, నాట్ గేట్. ఓకేనా. సో ఈ 3 గేట్స్ మనము విత్ ద హెల్ప్ ఆఫ్ నార్తో డిజైన్ చేస్తాం. ఏ విధంగా డిజైన్ చేస్తాం అనేది క్లియర్గా చూస్తాం. రైటా. సో ఫస్ట్ నార్ కదా. సో నార్ బేసిక్ సింబల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందమ్మా. సో ఈ బేసిక్ సింబల్ ఈ విధంగా ఉంటుంది. ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆర్ ప్లస్ నాట్. ఏ బి ఇస్తాం ఇన్పుట్, మనకు అవుట్పుట్ వచ్చే కొద్దీ ఏ ప్లస్ బి హోల్ బార్ వస్తుందమ్మా. ఓకేనా. దీన్ని ఇంకో ఈ విధంగా ఈక్వలెంట్గా మనం ఫస్ట్ ఆర్ గేట్ తీసుకుంటామండి. ఆర్ గేట్ ఓకే ఏ ప్లస్ బి వస్తుంది. దీనికి మనము నాట్ గేట్ కనుక తీసుకున్నట్టయితే ఫైనల్గా అవుట్పుట్లో ఏ ప్లస్ బి హోల్ బార్ వస్తుంది. ఓకేనా. ఓకే, ఎనీవే నౌ నాట్ గేట్ ఏ విధంగా డిజైన్ చేస్తాం అనేది చూస్తాం. నాట్ గేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ నార్ గేట్. ఓకే, ఫస్ట్ మనం వచ్చేసి నాట్ గేట్ అండి. సో నాట్ గేట్లో ఏ విధంగా, నాట్ యొక్క బేసిక్ ఆపరేషన్ ఏంటి, 0 ఇస్తే 1 వస్తుంది, 1 వస్తే 0 వస్తుంది. ఓకేనా. సో నాట్ గేట్ డయాగ్రామ్లో రిప్రజెంటేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా ట్రయాంగిల్ బబుల్ పెట్టాలి. బబుల్ పెట్టకపోతే ఏమవుతుంది సార్ అంటే ఈ సింబల్ మనము బఫర్ అంటారు. దీన్ని ఏమంటారండి, బఫర్ అంటారు. ఓకేనా. ఇది మాత్రమే నాట్. దీన్ని కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే బబుల్ పెట్టాలి. రైట్. నెక్స్ట్ నాట్ ఏ విధంగా డిజైన్ చేస్తాం సార్ విత్ ద హెల్ప్ ఆఫ్ నార్ అంటే, ఓకే నార్ ఈ విధంగా తీసుకుంటామండి. నార్ ఓకే, నార్కి వచ్చేసి బోత్ సైడ్స్ ఇన్పుట్ మనం ఏ ఇస్తున్నాం. ఇక్కడ అవుట్పుట్లో ఏమని చెప్పాము మనం, బేసిక్ ఫంక్షన్ ఏ ప్లస్ బి హోల్ బార్. ఇక్కడ 2 ఏ వేయడం వల్ల ఏ ప్లస్ ఏ హోల్ బార్ వస్తుంది. ఏ ప్లస్ ఏ ఇస్ ఏనండి, బార్ ఈస్ కామన్. సో ఇక్కడ 1 ఇచ్చామండి, 0 వచ్చిందండి. 0 ఇస్తే 1 వస్తుంది. సో దిస్ ఈజ్ ది ఓకే నాట్ గేట్ డిజైన్ విత్ ద హెల్ప్ ఆఫ్ నార్ గేట్ అంటారమ్మా. అంతే, అంత విషయంలో సింపుల్. నెక్స్ట్ సెకండ్ గేట్ గురించి డిస్కస్ చేస్తాం. సెకండ్ ఏంటంటేమా, సో అండును మనం ఏ విధంగా డిజైన్ చేస్తామో చూస్తాం. అండునమ్మా. సో అండు బేసిక్ ఆపరేషన్ తెలిసి ఉండాలి. అండు బేసిక్ సింబల్ ఓకే, అండు బేసిక్ సింబల్ వచ్చేసి అండు ఈ విధంగా తీసుకుంటాం. ఏ బి వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి వచ్చేదాన్ని మనం అండ్ అంటాం. రైటా. సో దీంట్లో నార్ గేట్ ఏ విధంగా డిజైన్ చేస్తామంటే సింపుల్. ఓకే, ఇక్కడ ఏ తీసుకుంటానమ్మా. ఏ తీసుకుంటే మనకి ఏ బార్ వస్తుంది. సిమిలర్లీ ఇంకో నార్ గేట్ తీసుకుంటాం, దీనికి బి ఇస్తాము, అవుట్పుట్ వచ్చేది బి బార్ వస్తుంది. ఇవి 2 తీసుకుని వెళ్ళేసి అగైన్ ఇంకో 1 మోర్ నార్ గేట్కి ఇస్తామండి. నార్ గేట్కి ఇవ్వడం వల్ల మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఏ బార్ ప్లస్ బి బార్, మళ్ళీ బార్ ఉంటుంది కదా, హోల్ బార్. సో ఇక్కడ డిమోర్గన్ లాస్. ఓకే, డిమోర్గన్ లాస్ వన్స్ అగైన్ రీకాల్ చేసుకోవాలి. డిమోర్గన్ లాస్ లాస్ట్ క్లాస్లో చెప్పినట్టు, లాస్ట్ వీడియోలో డిమోర్గన్ లాస్ అనేవి 2 ఉంటాయండి. సో ఫస్ట్ డిమోర్గన్ లా వచ్చేసి ఏ ప్లస్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ఇంటూ బి బార్. సెకండ్ డిమోర్గన్ లా ఏ ఇంటూ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. ఇప్పుడు మనం యూజ్ చేసుకునేది ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ బార్. ఈ బార్ యూజ్ చేసుకుంటే ఏ బార్ ఇంటూ బి బార్ రావాలి. బట్ ఇన్పుట్లో ఏ బార్ ఉంది ఆల్రెడీ, సో డబల్ బార్ అనమాట. సో డబల్ బార్ ఉంటే మనం ఏం చెప్పాము, కాంప్లిమెంట్ కాబట్టి డబల్ బార్ ఉంటే క్యాన్సిల్ అవుతుంది, ఏ ఇంటూ బి. సో ఈ విధంగా మనము అండ్ గేట్ అనేది ఒప్టైన్ అవుతుంది ఫ్రమ్ నార్ గేట్. ఓకేనా, అది ఓకే అండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఉందండి. సో థర్డ్ వన్ చెప్పేస్తే థర్డ్ వన్ ఈజ్ నాట్ గేట్. సార్ నాట్ గేట్ కాదు, ఆల్రెడీ నాట్ అయిపోయింది, అండ్ అయిపోయింది. ఆర్ గేట్ ఏ విధంగా ఉంటుంది చూస్తాం. రైట్, ఆర్ గేట్ బేసిక్ డయాగ్రామ్ మనకు తెలుసు. ఆర్ గేట్ అంటే ఇట్ ఈజ్ ఏ ప్లస్ బి ఏ బి ఇస్తామండి. అవుట్పుట్ వచ్చే కొద్దీ ఏ ప్లస్ బి రావాలి. ఇది ఆర్ గేట్. సో ఇప్పుడు మనం డిజైన్ చేసినట్టయితే, సో ఆర్ గేట్ రావాలి కాబట్టి ఒక నార్ గేట్ తీసుకోవాలి. ఇన్పుట్ వచ్చేసి ఏ అండ్ బి ఇస్తామా. అవుట్పుట్ వచ్చే కొద్దీ ఏ ప్లస్ బి హోల్ బార్. రైటా. మనకు రావాల్సిన అవుట్పుట్ ఏంటంటే ఏ ప్లస్ బి రావాలి. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఆర్ గేట్ యొక్క ఫంక్షన్ అది కాబట్టి. సో వన్స్ అగైన్ మనము దీన్ని ఓకే డ్యూయల్ కనెక్షన్తో వీఆర్ గోయింగ్ టు గివింగ్ ఇన్ దిస్ మేనర్. వన్ మోర్ నార్ గేట్కి ఇస్తాం. అప్పుడు ఏ ప్లస్ బి డబల్ బార్ అవుతుంది. డబల్ బార్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఫైనల్గా ఏ ప్లస్ బి వస్తుంది. ఈ విధంగా మనకు నాండ్ అండ్ నార్
ఓకే, ఈ విధంగా NAND అండ్ NOR వచ్చేసి యూనివర్సల్ గేట్స్ అని అంటారు. ఓకేనా. సో జస్ట్ సింపుల్ క్విక్ రివిజన్ చేస్తాము. లాజిక్ గేట్స్లో మనం ఏం చెప్పాము లాస్ట్ క్లాస్లో? NAND NOR యూనివర్సల్ గేట్స్ అని చెప్పాము. NAND అండ్ NOR ఆర్ యూనివర్సల్ గేట్స్ అండి. NAND అండ్ NOR యూనివర్సల్ గేట్స్. NAND గేట్ తీసుకుంటాం. NAND గేట్ ఫంక్షన్, NAND గేట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ అండ్ ప్లస్ నాట్ అండి, అండ్ ప్లస్ నాట్. సో ఈక్వలెంట్ డయాగ్రాము ఈ విధంగా రాసుకుంటాం. y = a × b హోల్ బార్. ట్రూత్ టేబుల్. ఈ ట్రూత్ టేబుల్ అంటే ఏంటి? ట్రూత్ టేబుల్లో ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఉంటాయి. ఇట్ ఈస్ అరేంజ్ ఇన్ ద లాజికల్ మేనర్. ఫైనలీ ది లాజిక్ ఆఫ్ ది లాజిక్ డయాగ్రామ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రూత్ టేబుల్ అనమాట. a and b 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ 2 వేరియబుల్స్ తీసుకుంటే మ్యాక్సిమం కాంబినేషన్ ఫార్ములా వచ్చి 2n. సో n = 2, 2/2 ఈజ్ 4 కాంబినేషన్స్ ఉంటాయి. 0 0 0 1 1 0 1 1. ఓకేనా. నెక్స్ట్ a × b. సో ఫార్ములా తీసుకున్నాం. 0 × 0 0 బార్ కాబట్టి 0 బార్ ఈజ్ 1 అండి. 0 × 1 ఈజ్ 0 బార్. సో 1. 1 × 0 ఆల్సో 0. 0 బార్ ఈజ్ = 1. 1 × 1 ఈజ్ 1. 1 బార్ ఈజ్ = 0. ఈ విధంగా వచ్చిందమ్మా. సో నెక్స్ట్ నారు a + b. నెక్స్ట్ నాట్ గేట్ యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, బబుల్ ఉంటేనే నాట్ గేట్, బబుల్ లేకపోతే దట్ ఈస్ బఫర్ అంటారు. అదొక పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ab తీసుకుంటాం. a + b వస్తుంది. దాన్ని ఇన్వర్ట్ చేస్తే a + b హోల్ బార్ వస్తుంది. ఇది ఈక్వలెంట్ డయాగ్రామ్ ఆఫ్ నార్ గేట్. ఓకే, మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రెండు కంపేర్ చేయండి. ఎప్పుడైనా కంపేర్ చేసినప్పుడు ఇక్కడ లాస్ట్ త్రీ జీరోస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ లాస్ట్ అంటే ఇక్కడ ఓన్లీ లాస్ట్ మాత్రం 1 ఉంది. పైట అన్ని 3 1s ఉన్నాయి. ఓకేనా. సో ఈ విధంగా లాజిక్ గేట్స్లో 3 టైప్స్ అని చెప్పాము. బేసిక్ గేట్స్, యూనివర్సల్ గేట్స్, స్పెషల్ గేట్స్. యూనివర్సల్ గేట్స్ అని ఎందుకుంటున్నాం అంటే ఈ NAND అండ్ NOR యూజ్ చేయడం వల్ల విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ గేట్స్ మనం రిమైనింగ్ గేట్స్ అన్ని డిజైన్ చేస్తాం. ఇది ఎక్కువ అడుగుతుంటారు. వై NAND అండ్ NOR కాల్డ్ యూనివర్సల్ గేట్స్ అని ఎందుకంటారు అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఎక్కువ. స్పెషల్ గేట్స్ అంటే ఏంటి సార్ అంటే XOR గేటు, XNOR గేటు. దీన్ని ఈ విధంగా కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సమ్ టైమ్స్ EX అని తీసుకుంటారు, సమ్ టైమ్స్ ఓన్లీ X అని తీసుకుంటారు. XOR. ఓకే, EX NOR. ఓకే, నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి వీ విల్ డిస్కస్. ఓకే, థ్యాంక్ యూ. స్పెషల్ గేట్స్ గురించి డిస్కస్ చేస్తాం.